సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకునువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. చాలు చాలా, థ్యాంక్ యూ. నేను ఇప్పుడు మళ్ళొకసారి చదువుతా వాక్యాన్ని, మీరు వినండి. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకునువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన ప్రవర్తన విషయమై, తన ప్రవర్తనను చెప్పండి. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు. మొదలుపెట్టుడే సచ్చును అంటే ఏమన్నట్టు అని అనుకోకూడదు. అజాగ్రత్తగా ఉండేది మన ప్రవర్తన విషయం మనమే ఉంటున్నాం. వినండి, మీకు బయట ఎన్ని శబ్దాలు వినబడినా అటు మీ మనసు వెళ్ళద్దు. చాలా మంది ఏం చేస్తున్నారంటే వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఎట్లా వ్యతిరేకంగా ఉన్నారనంటే, ఇక్కడ ఏమని ఉన్నది వాక్యము, ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకుంటాడు. పక్క దేవుడు ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో దానిని గైకొనేవాడు, ఆ ఆజ్ఞ ప్రకారంగా నడిచినటువంటి వాడు తనను కాపాడుకుంటాడు. మొదటి విషయం. రెండో విషయం ఏమంటున్నాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. చచ్చును. తన ప్రవర్తన విషయమై, తన ప్రవర్తన విషయమై, చూడండి, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును అని అన్నాడు. కానీ పక్కోని ప్రవర్తన విషయమై నువ్వు అజాగ్రత్తగా ఉంటే చస్తావు అని చెప్పి లేదు. ఉన్నది అట్లా? మరి చాలా మంది ఏం చేస్తున్నారు అని అంటే, తన ప్రవర్తన విషయమై పక్కగా పెట్టి పక్కోని ప్రవర్తన విషయమై ఆలోచించకుండా కూర్చుంటున్నారు. అంతేనా కాదు? మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడితే నేను చెప్తా, లేకపోతే నేను బంద్ చేస్తా. నాకు కూడా బాగలేదు కదా, గొంతు దగ్గర పడ్డా. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా చూసుకోమని దేవుని వాక్యం చెప్తుంటే, పక్కోని ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉన్నాడు. వీడు ఇట్లున్నాడు, వాడు అట్లున్నాడు, వీడు ఇసొంటోడు, వాడు అసొంటోడు, వాని ప్రవర్తన గురించి నీకెందుకు? దేవుడు ఏం చెప్పాడు? చూడు వాడు ఎట్లున్నాడు చూడు, వాని గురించి చెప్పు, వాని ప్రవర్తన గురించి చెప్పు అని అన్నాడా? అనలే. నీ ప్రవర్తన చూసుకో అని అన్నాడు. నీ ప్రవర్తన ఎట్లుందో చూసుకో అన్నాడు. అంతేనా కదా? నీ ప్రవర్తన విషయం, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉంటే వాడు చచ్చును అని అన్నాడు. ఇక మనం కొన్ని వచనాలు చదువుకుందాం ఇళ్ళనే. చూడండి, ఈరోజు నా టాపిక్ ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. వినండి, జాగ్రత్తగా చెప్తలేరు, నేనేం చెప్తున్నాను? జాగ్రత్తగా. నా టైటిల్ ఈరోజు వాక్య భాగం పేరు జాగ్రత్తగా ఉండాలి. చూద్దాం దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలో చూద్దాం. కానీ ఇందులో కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 17వ వచనం, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయు. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలనని కోరవద్దు. మహాకోపియగు వాడు దండన తప్పించుకొనడు, వాని తప్పించినను వాడు మరలా కోపించుచూనే ఉండును. నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశం అంగీకరించుము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకు. చక్కటి సామెతల గ్రంథం ఇది. సామెతలు ఎవరి కొరకు రాసిండు? సొలొమోను. చెప్పాలి, మీరు చదివారా సామెతల గ్రంథం? ఎవరి కొరకు? లేదు, అందరి గురించి అని కాదు. అక్కడ జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించడానికి సామెతల గ్రంథం రాసింది. యవనులకు తెలివి కలగడానికి రాసింది. హల్లెలూయా.
జ్ఞానము లేకపోతే దేవుణ్ణి అడుగు అని అన్నాడు వాక్యంలో. యాకోబు పత్రిక 1:5లో, యాకోబు 1:5లో జ్ఞానము లేకపోతే దేవుణ్ణి అడుగు అని అన్నాడు. ఇప్పుడు జ్ఞానం కావాలని అంటే దేవుణ్ణి మనం అడగాలి. జ్ఞానం మనకు తెలవాలి, మనకు అర్థం కావాలంటే సామెతల గ్రంథం చదవాలి. మనకు తెలివి రావాలంటే సామెతల గ్రంథం చదవాలి. ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే 22వ వచనం, కృప చూపుట నరని పరులకు ప్రియునిగా చేయును, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. దరిద్రుడు మీరు చూడండి, ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ అబద్ధం ఆడతాడు. అతని పరిస్థితి దరిద్రంగా ఉంది కాబట్టి అబద్ధం ఆడితే ఏమవుతుందో అని వాడు భయముతోటి ఉన్నది ఉన్నట్టు సత్యాన్ని చెప్పే ప్రయత్నమే చేస్తాడు తప్ప ఏనాడు అబద్ధం ఆడే ప్రయత్నం చేయడు దరిద్రుడు. మీరు గమనించండి. తర్వాత ఏమంటున్నాడు, బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారములకు ఆయన ప్రతి ఉపకారము చేస్తాడు. బీదలను కనికరించాలి, బీదలను మనము వారికి సహాయము చేయాలి. చేస్తే ఎవరి కొరకు చేయాలి? ఇదంతా దేవుణ్ణి బట్టి చేయాలి. ఏది చేసినా దేవుణ్ణి బట్టి చేయాలి. అప్పుడు దేవుడు మన కార్యములకు ప్రత్యుపకారము ఆయన చేస్తాడు, మనకు ప్రతిఫలం ఇస్తాడు, ఇవ్వకుండా అయితే పోడు. హల్లెలూయా. అయితే మన ఇప్పుడు అంశంలోనికి వద్దాం. మొదటిగా ఏం చెప్తున్నా, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. చాలా మంది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తన ప్రవర్తన విషయమై ఎవరు ఆలోచించుకోరు. నేను ఎట్లున్నా, నా పరిస్థితి ఎట్లుంది, నా ప్రవర్తన ఎట్లుంది, నా బుద్ధి ఎట్లుంది, నా జ్ఞానం ఎట్లుంది, నా ఆత్మీయ జీవితం ఎట్లుంది, నా ప్రార్థన జీవితం ఎట్లుంది అనేది ఎవరు ఆలోచించుకోరు. కానీ పక్కోని గురించి ఆలోచిస్తూ ఉంటారు చాలా మంది కదా. స్కూల్లో పిల్లలు వాడు చదివేది చదవక పక్కోని గురించి చెప్తారు టీచర్ ఇక ఇటు చదవతలేడు టీచర్ ఇటు రాయలేదు టీచర్ ఇటు మాట్లాడుతాడు టీచర్. మరి నువ్వెందుకు మాట్లాడుతాను కదా? ఎప్పుడు చూడు పక్కోని గురించే చెప్తున్నాం, ఎప్పుడు చూడు వాని గురించి వీని గురించే. దేవుని వాక్యం చెప్తుంది, నీ ప్రవర్తన గురించి నువ్వు జాగ్రత్తగా ఉండు, అప్పుడు ఇంకోని గురించి నువ్వు ఆలోచన చేయి. మనదే చక్కగా లేదు, ఇంకోళ్ళ గురించి ఎందుకు? మన జీవితాలే చక్కగా లేవు, ఇక్కడ మన బ్రతుకులే చక్కగా లేవు, మన ఆత్మీయ జీవితమే చక్కగా లేదు. మనం 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి క్రైస్తవులుగా ఉన్నాం, 40-50 ఏళ్ళ నుంచి క్రైస్తవులుగా ఉన్నాం. ఓ పాట పాడనికి రాదు, ప్రార్థన చేయనికి రాదు. ఇక కొత్తగా వచ్చేట గురించి ఆడు చూడు ఎట్లున్నాడు, వీడు చూడు ఎట్లున్నాడు, వాడు ఇట్లున్నాడు, వీడు అట్లున్నాడు, ఆని గురించి నీ గురించి నీకెందుకండి? నీ గురించి చూసుకో, మన గురించి మనం చూసుకోవాలి. పక్కోని గురించి పక్కన పెట్టు. పక్కోని గురించి ఆలోచించేది ఎవరు? దేవుడు ఆలోచిస్తాడు, ఆయన గురించి చూస్తాడు. దేవుడు వాడిని ఎట్లా సెట్ చేయాలో అట్లా సెట్ చేస్తాడు, ఎట్లా దారికి తీసుకురావాలో అట్లా దారికి తీసుకొస్తాడు. కానీ ఏంటో ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు, వాడు అట్లాంటి మాటలు మాట్లాడతాడు, అట్లనా పక్కోని గురించి అవసరమే లేదు ఉన్నదా? అందుకనే తండ్రి ఏం చేస్తాడు? గద్దిస్తాడా లేదా? శిక్షిస్తాడు, గద్దిస్తాడు, బెత్తం వాడతాడు, అన్ని చేస్తాడు. అందుకని 3వ అధ్యాయంలో అంటాడు 11వ వచనం 12వ వచనంలో, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపకము, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించు. ఇక్కడ ఏదైనా గట్టిగా చెప్తే పాస్టర్ ఇట్లా చెప్తాడా అని అనేవారు ఉన్నారు, అన్నవారు కూడా ఉన్నారు. ఇంత గట్టిగా చెప్తాడా? ఏదన్నా ఉంటే పర్సనల్గా పోయి చెప్పాలి. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్పే ప్రయత్నమే చేస్తాను, చెప్పడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం. ఎందుకనంటే వాక్యం ఏం చెప్తుందో అది మనకు అర్థం కాకపోతే మనం వచ్చి వేస్ట్, మనం ఇక్కడ కూర్చున్నాడు వేస్ట్, మనం వాక్యం వినడానికి వచ్చి వేస్ట్. అందుకనే ఇక్కడికి వచ్చి మనము దేవుని యొక్క వాక్యమును నేర్చుకోవాలి. హల్లెలూయా. నిద్ర వచ్చిన వాళ్ళు హల్లెలూయా చెప్పు. హల్లెలూయా వచ్చిందా? అప్పుడే హల్లెలూయా. వాక్యమును మనం పాటించాలి. అందుకే ఆజ్ఞను గైకొనువాడు తనను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చస్తాడు. అందుకే నువ్వు ఆజ్ఞను గైకొంటలేవు అనే విషయము దేవునికి అర్థమైంది. అందుకే ముందే రాసి పెట్టిండు ఆయన.
ఆయన ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఆయన జ్ఞాని. ఆయన జ్ఞానానికి మించిన జ్ఞానం ఎక్కడ లేదు. ఈ లోక జ్ఞానము దేవుని ఎదుట వెర్రితనం. లోకంలో నువ్వెంత జ్ఞానము సంపాదించుకున్నా అది వేస్ట్. దేవునిలో ఉన్న జ్ఞానమే చాలా శ్రేష్టమైన జ్ఞానం. దేవుని జ్ఞానము నీకు అర్థమైతే, దేవుని వాక్యం నీకు అర్థమైతే, నువ్వు ఎవరితో ఎలా ప్రవర్తించాలో నీకు అర్థమవుతుంది, ఎవరితో ఎలా నడుచుకోవాలో నీకు అర్థమవుతుంది. నీ ప్రవర్తన విషయమై జాగ్రత్తగా ఉండు అని దేవుడు చెప్తున్నాడు. అయితే కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపకము, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దిస్తూ ఉన్నాడు. మీరందరూ నాకు ఇష్టమైన వారు, మీరందరినీ ప్రేమిస్తా నేను, కాబట్టి మీకు గద్దింపు మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు విన్నా వినకపోయినా, తర్వాత తిట్టుకున్నా పర్వాలేదు, కానీ ఆలోచించండి, అది మీ బ్రతుకులను మార్చే మాట. హల్లెలూయా. అందుకనే దేవుడు గద్దిస్తాడు. మీరు ఇక నేను ముందుకెళ్తా, ఒక్కసారి మనం వాక్య భాగంలోకి వెళ్తే, మొదటిగా మనం ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి చూద్దాం. మొదటిగా మనందరికీ తెలిసినటువంటి మాట ప్రసంగి 5:1. ప్రసంగి 5:1లో మనం చూస్తూ ఉంటాం, నీ ప్రవర్తన విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు? నీవు దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేదురు. చాలా మంది గుడికి రారు కానీ కానుకలు పంపిస్తారు. కొంతమంది, చాలా మంది అంటే మళ్ళీ చాలా మంది కాదు, కొంతమంది గుడికి రారు, కానుకలు పంపిస్తారు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉన్నది? బుద్ధిహీనులు అర్పించు బలుల కంటే సమీపించి ఆలకించుట. నువ్వు దేవుని వాక్యము, దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యమును ఆలకిస్తే నీకు జ్ఞానము కలుగుతుంది, నీకు శ్రేష్టమైనది. సంఘములో సహవాసము కలిగి ఉండాలి, సంఘములో సహవాసం ఉండాలి, ఐక్యత ఉండాలి, సంఘములో ఒకరి మీద ఒకరికి ప్రేమానురాగాలు ఉండాలి. లేదు నాకు సంఘముతో పని లేదు, నాకు యూట్యూబ్లో పెద్ద పెద్ద అయ్యగారులు ఉన్నారంటే కుదరదు. ఆ పెద్ద అయ్యగారికి నువ్వెవరో తెలియదు, నీ గురించి ప్రార్థన చేస్తాడు కావచ్చు ఒక్కరోజు, తర్వాత నువ్వెవరో తెలియదు. అర్ధరాత్రి ఫోన్ చేయి, లేపుతాడేమో చూద్దాం. నాకు మొన్న మా ఊరు నుంచి 2:45 ఫోన్ వచ్చింది, ఎత్తిన. మీరు చేసిన ఎత్తుతా, ఎవరు చేసిన ఎత్తుతా. నేను గొప్పనని చెప్పుకోవడం లేదు, జాగ్రత్తగా వినండి. మీరు యూట్యూబ్ను ఆశ్రయించుట వలన మీకు సంఘ సహవాసం అర్థం కాదు. నువ్వు యూట్యూబ్లో విన్నంత మాత్రాన ఇక్కడున్నంత శ్రేష్టముగా నీకు అర్థం కాదు. నువ్వు యూట్యూబ్లో సేవకుని ప్రశ్న అడుగు, చెప్తాడేమో. కాబట్టి నేనేమంటున్నానంటే, మనము సమీపించి ఆలకించుట శ్రేష్టము. మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. మందిరానికి వచ్చేటప్పుడు మీ ప్రవర్తనను జాగ్రత్తగా, చెప్తలేరు మీరు, చూసుకోవాలి. మందిరంలో ఉన్నంతసేపు అట కుందేలు పిల్లల కాదు, ఏమంటారు, పావుర పిల్లల. ఎవరు చెప్పారు? మన పౌలయ్య చెప్పి, పావురం పిల్లలు లెక్క ఉంటారట. మందిరంకి వెళ్ళి బయటికి పోయినాక కాకి పిల్లలట. సాయిలానే చెప్తాడు ఇటువంటి మాట. మందిరంలో ఉన్నంతసేపు పావుర పిల్లలు లెక్క ఉంటారు, పావుర పిల్లలు లెక్క తెల్లగా మంచిగా కనబడతారట. అయితే మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏమవుతారట? కాకి పిల్లలు. కాకి పిల్లలు ఏం చేస్తాయి చెప్పురి? ఏం చేస్తాయి? కావు కావు అని నడుస్తూనే ఉంటాయి. అవి పావుర పిల్లలు నడుస్తాయి ఊకే. పావుర పిల్లలు ఎంత ముద్దుగా ఉంటాయి, వాటిని మనం పెంచుకుంటాం. కాకి పిల్లలను పెంచుకుంటారు ఎవరన్నా? అందుకనే నీ ప్రవర్తన విషయమై జాగ్రత్తగా, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అంటుంది దేవుని యొక్క వాక్యం. ఉందా లేదా? మందిరమునికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనము, పక్కోని ప్రవర్తన కాదు. సామెతల గ్రంథంలో మనం చదివిన వాక్య భాగంలో కూడా ఏముంది? 19:16లో దాని తర్వాత లైన్స్ వెళ్ళే, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. హల్లెలూయా. తన ప్రవర్తన అని చెప్తున్నాడు. మన ప్రవర్తన గురించి, నీ ప్రవర్తన, మన ప్రవర్తన గురించి. మనము ప్రతిసారి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు పక్కోని చూడొద్దు, పక్కోలను చూడొద్దు. మన ప్రవర్తన ఎట్లుందో ఆలోచించుకోవాలి.
నీ ఆత్మీయ జీవితం ఎట్లుందో ఆలోచించుకోవాలి. నీ యొక్క ప్రార్థన జీవితం ఎట్లుందో ఆలోచించుకోవాలి. దేవునితో నీకున్న సంబంధం ఎట్లున్నదో ఆలోచించుకోవాలి. నీ ప్రవర్తన అంటున్నాడు దేవుడు. నీ ప్రవర్తన. రెండవది చూడండి, రెండవది మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనడి. ఏమంట? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనడి. చాలు. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మీరు వినేటువంటి మాటలు ఏంటిదో జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా వినండి. మీరు వినే ప్రతి మాట, దాని ద్వారా మీకు ఏం కలుగుతుంది, మీకు ఏమి ఉపయోగపడుతుంది, మీకు ఏమి అర్థమైంది, ఆ విషయాలను మాత్రమే మీరు ఆలోచించాలి. దేవుని సన్నిధికి వచ్చి మీరు ఏమి నేర్చుకుంటున్నారు, మీరు ఏమి వింటున్నారు, అది మాత్రమే ఆలోచించుకోండి. అందుకని ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడి మాటలు వినడానికి రావు చెవులు. ఇక్కడ మందిరంలో వాక్యం బోధించేటప్పుడు వాక్యం వినడానికి రాదు మన చెవి. ఈ చెవులు ఏం చేస్తున్నాయి అని అంటే, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మూయబడిపోతున్నాయి. మీ మనసంతా ఇక్కడ ఉండకుండా చేస్తున్నాడు సాతానుడు. నాకు తెలుసు మీలో చాలా మంది వాక్యం వినరు, కొంతమంది వింటారు. నాకు తెలుసు. విన్నటువంటి వారు బాగుపడతారు. విన్నటువంటి వారు ప్రశ్న వేస్తే సమాధానం చెప్తారు. విననటువంటి వానికి ఏం డౌట్స్ ఉంటాయి, ఏం ప్రశ్నలు వస్తాయి, ఏం చెప్తారు ఇంకా వాళ్ళు? అవునా కదా? మీరు చాలా జాగ్రత్తగా వింటే తిరిగి నన్ను ప్రశ్న వేయగలుగుతారు. మీలో ప్రశ్నలు వస్తలేవంటే మీరు వింటలేరు. మీరు జాగ్రత్తగా వినాలి. మీరు ఏమి వినుచున్నారో దాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని వాక్యం చెప్తుంది. ఇప్పుడు విన్నది రేపొద్దున అడిగితే మాకు ఏం అర్థం కాలేదంటారు. మీరు ఏం చెప్పినామో తెలియదు అంటారు. పోనీ ఒక వారం రోజుల కిందట ఫలానా వ్యక్తి నిన్నేమో అన్నాడు కదా అంటే, అన్నాడండి ఇంత మాట అంత మాట, అదైతే గుర్తుంటది, అదైతే బాగా గుర్తుంటది. మరి అదేందో అవైతే గుర్తుకుంటాయి. విడిచిపెట్టవలసినటువంటి వాటిని మనం విడిచిపెట్టక, మనం ఏదైతే విడిచిపెట్టాలో అది విడిచిపెడతలేమో, పట్టుకునేది మాత్రం పట్టుకుంటలేము. నువ్వు విడిచిపెట్టవలసింది లోకపు మాటలు, నిన్ను వ్యతిరేకించే మాటలు, నిన్ను నిందించే మాటలు, నిన్ను అవమానపరిచే మాటలు, అవి విడిచిపెట్టు. అవి విడిచిపెట్టి నువ్వు పట్టుకోవాల్సింది దేవుని మాట. దేవుడు నీకేం చెప్తున్నాడు, దేవుడు నీకేమి ఆజ్ఞాపిస్తున్నాడు, దేవుడు నిన్ను ఏమి చేయమంటున్నాడు, అది చేయడానికి నువ్వు రావాలి. అవసరము లేని వాటికి పరుగులెత్తుతున్నాం. అవసరమైన ఎన్నో ఉన్నాయి. జీవితాలను మార్చే వాక్యం వినండి తప్ప లోక సంబంధమైన ముచ్చట్లు వినొద్దు. ఇక్కడ నిలబడి ఏ దైవజనుడైనా ఇతర విషయాలు చెప్తే మీరు ప్రశ్నించే వ్యక్తులుగా మీరు మారాలి. వాక్యము కాకుండా ఇంకేమైనా విషయాలు చెప్తే అవి మాకు వద్దు సార్, వాక్యం చెప్పండి అనేటట్టుగా మీరు ఉండాలి. అంతేగాని ఏది చెప్తే అది విని గొర్రెల్లాగా తలకాయ లోపి మంచిగా చెప్పిండు అయ్య గారు, ఏం చెప్పిండు అంటే ఏం లేదు, మళ్ళా సమాధానం లేదు. ఏం విన్నారు మీరు? జరసేపు నవ్యంగా మంచిగా చెప్పి సూపర్. తర్వాత ఏం విన్నారు మళ్ళా అంటే ఎందుకు? అందుకనే ఏం చెప్తుంది ఇక్కడ వాక్యం? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనసు. చూడండి, మందిరానికి వచ్చి ఏం వింటున్నాము? వినవలసినవి వింటలేము, వినకూడని వింటున్నాం, అవసరం లేని వింటున్నాం. ఇక్కడ ఏమంటుంది? మీరు వచ్చి మీరు
మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండాలి. మీరు వింటున్నారు, ఓకే, విన్నంత మాత్రాన ఏమవుతుంది? దాని ప్రకారంగా నడుచుకునే వారై ఉండాలి. మీరు హల్లెలూయా. వింటున్నారు, విన్నట్టే వింటున్నారు, మీరందరూ వింటున్నారని నేను అనుకుంటున్నా. విన్నటువంటి వాక్యం వేడికి పోతుంది. మరి ఇవాళ మంచి మాట విన్నావు, రేపు దాని ప్రకారంగా నడుస్తున్నామా? రేపు దాని ప్రకారంగా జీవిస్తున్నామా? మరి ఏమైపోతుంది ఈ వాక్యము? ఎక్కడికి పోతుంది ఈ వాక్యము? వింటే సరిపోదు కదా, వింటే సరిపోదు కదా, విన్నటువంటి దాని ప్రకారంగా నడుచుకోవాలి. అప్పుడే నువ్వు మాదిరిగా ఉండగలుగుతావు. విన్నటువంటి దాని ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో ఇతరులు నిన్ను చూసి నిన్ను వెంబడిస్తారు, నీ ద్వారా దేవుని మందిరానికి వస్తారు. ఈ రోజుల్లో అట్లా లేదు. ఈ రోజులల్లా విన్నది వింటున్నారు కానీ దాన్ని సరిగా అర్థం చేసుకోక తప్పుగా అర్థం చేసుకొని ఈ మందిరానికి దూరం అయిపోయి ఇంకో మందిరాన్ని పెట్టుకోవడానికి ఇష్టపడేవారు ఉంటారు. ఈ మందిరానికి దూరం అయిపోయి ఈ మందిరం వద్దు పక్కూరు మందిరానికి పోదామా అనే వాళ్ళు ఉంటారు. నీకు అర్థం కాక అందుకనే మీరు వినేటువంటి వారై మాత్రమే ఉండొద్దు, దాని ప్రకారంగా జీవించే వారై ఉండాలి. తర్వాత ఏమంటున్నాడు వాక్యంలో? తర్వాత ఏమన్నాడు చూడండి, వినువారై మాత్రమే ఉండక దాని ప్రకారముగా మీరు వాక్య ప్రకారముగా ప్రవర్తించిన వారై ఉండాలి. ఎవడైనా వాక్యమును వినువాడైంటి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొనుట మంచిది. మనిషిని పోలి ఉన్నాడు, సహజ ముఖమును చూసుకుని మనిషిని పోలి ఉన్నాడు. హల్లెలూయా. అద్దములకు పోయి చూసుకుంటే, అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంటే ఎవరు కనబడతారు? మనమే కనబడతాం. మనం కనబడుతున్నాము కానీ మరి మన ప్రవర్తన ఎట్లున్నది? అద్దము దగ్గరికి వెళ్ళి ఉట్టిగా నిలుచుకొని వస్తే సరిపోతుందా? సరి చేసుకోవా? చూసుకొని వచ్చుడేనా? ఉట్టిగా చూసి అద్దంలో చూసుకున్నా మంచిగానే ఉన్నా అనుకుంటే అయిపోతుందా? సరి చేసుకోవాలి. నువ్వు సరి చేసుకొని ఇంకొకరికి చెప్పాలి సరి చేసుకోమని. అందుకే నీ ప్రవర్తన విషయమై జాగ్రత్తగా ఉండు. ఏమి వింటున్నావో జాగ్రత్తగా విను. విన్నటువంటి మాత్రాన సరిపోదు కానీ విన్న దానిని ప్రకారంగా నువ్వు జీవించు, అప్పుడు నీవు బాగుపడతావు. 2 విషయాలైనవి. 3వ విషయం చూడండి, మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. మళ్ళొకసారి, జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. హల్లెలూయా. దేని కొరకు జాగ్రత్తగా ఉండాలి? ఇక్కడ వాక్యం చదివారు కదా, చూడండి, నన్ను చూడండి, వాక్యం చదివారు కదా, దేని కొరకు జాగ్రత్తగా ఉండమన్నది? నువ్వు చెప్పండి అమ్మా, మీరు వాక్యం ఇప్పుడు చదివింది విన్నారు కదా మీరు. ఇంకా దేని కొరకు? ఇంకా ఇక్కడే మీరు చెప్తారా బ్రదర్స్ కొంచెం? దేని కొరకు జాగ్రత్తగా? ప్రార్థన చేయడానికి జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రార్థన చేయడానికి జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి. జాగ్రత్త పడి మెలకువగా నుండి ప్రార్థన చేయండి అని చెప్తుంది. ఎందుకు ప్రార్థన చేయాలి? ఆ సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆ కాలం ఎప్పుడు వస్తుందో తెలియదు. కనుక నువ్వు జాగ్రత్త పడి ప్రార్థన చెయ్యి. నువ్వు సిద్ధంగా ఉన్నావా అది చూసుకో, నువ్వు సిద్ధపడ్డావా అది చూసుకో. యేసయ్య రాగానే, ఆ కాలం రాగానే నువ్వు రెడీగా ఉన్నావా? ఎత్తబడే సంఘంలో ఉన్నావా? ఎత్తబడే గుంపులో నువ్వు ఉన్నావా? ఎత్తబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అది చూసుకో, జాగ్రత్త పడు. అది దాని కొరకు జాగ్రత్త పడు. అందుకోసం ప్రార్థన చేయి. మీరు చెప్పండి, ఇప్పుడు యేసయ్య వస్తే మంచిదా రాకపోతే మంచిదా? నిజం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. యేసయ్య వస్తే మంచిదా రాకపోతే మంచిదా? సుసు అంటారు మీరు, గట్టిగా చెప్పండి అమ్మా. సుసు కాదు, యేసయ్య వస్తే మంచిదా రాకపోతే మంచిదా? ఇప్పుడు వస్తే మంచిదా? నిజంగానే చెప్తున్నారా?
ఏమో అయ్యా ఇప్పుడు వచ్చినవి ఏందయ్యా, నేను ఇంక ఇల్లు కట్టుకోకపోతే, పొలం వేయకపోతే, పిల్లల పెళ్లి చేయకపోతే, ఇప్పుడు వచ్చినవి ఏందయ్యా జిరాగు అంటారా? ఎప్పుడు వస్తే అప్పుడు ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నామా మనం? దాని కొరకు ప్రార్థన చేస్తున్నామా? యేసయ్యా నీ రాకడ జల్లి రావాలి అని ప్రార్థన చేస్తుర్రా? నిజం చెప్పుర్రి, ఎప్పుడన్నా మీ ప్రార్థన చేసిర్రా అమ్మా? నీ రాకడ వస్తే బాగుండు యేసయ్యా అని ఎప్పుడన్నా ప్రార్థన చేసిరా? పరలోక ప్రార్థనలు తప్ప ఇంకో ప్రార్థన మాత్రం చేయరు మీరు. పరలోక ప్రార్థనలు ఏమని ఉన్నది? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. మంచిగా జల్లి వస్తే బాగుండు అని ఇల్లున్నది. కానీ మీరు ఎప్పుడన్నా వ్యక్తిగతంగా మీ ప్రార్థనలా యేసయ్యా జల్లి రావా, యేసయ్యా నన్ను తీసుకుపోయి యేసయ్యా అని అన్నారా ఎప్పుడన్నా? మా పాస్టర్ అన్నదట, ఎవరన్నా అన్నారా యేసయ్యా నువ్వు వస్తే బాగుండు, నన్ను జల్లి తీసుకపో, నేను సిద్ధంగా ఉన్నా అనే వాళ్ళు ఉన్నారా? అందుకని ఆ కాలం ఎప్పుడు వచ్చినో తెలియదు కనుక ప్రార్థన చేయటానికి జాగ్రత్తగా ఉండు. ప్రార్థన చేయి ఆ కాలం గురించి. యేసయ్యా నువ్వు రా, నేను రెడీ. ఎంతమంది ఉన్నారో సిద్ధంగా దేవుడు వస్తే పోవడానికి? క్లీన్ హృదయం ఉందా? కక్షలు, ద్వేషాలు, పగలు, ఈర్ష్యలు లేకుండా దేవుని వాక్యము నత్తుకొని జీవించేవారు ఎంతమంది? దేవుని ఆజ్ఞను గైకొని నడిచేవారు ఎంతమంది? తన ప్రవర్తన విషయమై జాగ్రత్తగా ఉండేవారు ఎంతమంది? అలాంటి వారే తొందరగా వెళ్ళిపోతారు ఆయన రాగానే. ఆ కాలం ఎప్పుడొచ్చినా మనకు తెలియదు కనుక ప్రార్థన చేయడానికి జాగ్రత్త పడి మెలకువగా ఉండు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రార్థన చేయటంలో మనము మెలకువగా ఉండాలి. మొదటి సమూయేలు 12:23 చూస్తే సమూయేలు ప్రవక్త అంటాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయకపోతే నేను దేవుని దృష్టిలో పాపము చేసిన వాడని అవుతాను అని అన్నాడు. మనం ప్రార్థన ఇతరుల రక్షణ గురించి చేయాలి, ఇతరులు మారేటట్టుగా చేయాలి. మనం మారితే సరిపోదు, మనం బాగుండాలి, ఇతరులు కూడా బాగుండాలి అని చేయాలి. యేసయ్యా ఫలానా వ్యక్తి తప్పిపోయాడు, తీసుకురా అని చేయాలి. యేసయ్యా ఫలానా వ్యక్తి సంఘంలో లేడు, ఆయన గురించి జర చూసుకో ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయాలి. ఇతరుల గురించి ప్రార్థన చేయడం మంచిది. ప్రార్థన చేయడానికి జాగ్రత్తగా ఉండండి, మెలకువ కలిగి ఉండండి. అందుకనే యేసు ప్రభును 3 శిష్యులను ఎంబడి పెట్టుకొని పోయండి. ఎవరెవరు 3 చెప్పండి? పేతురు, యాకోబు, యోహాను 3 ఎంబడి పెట్టుకొని పోయండి. 3 చాలా దేవునికి దగ్గరగా ఉన్నారు. ఈ 3 బాగా ఇష్టపడ్డాడు దేవుడు. సరే మీరు రండి, మనం ప్రార్థనకు పోదాం, ప్రార్థన చేసుకుని వద్దాం అని చెప్పి పోయింది, తీసుకొని పోయింది. మీరు ఇక్కడ ఉండురే, నీ గాడికి పోయి ప్రార్థన చేసుకుని వస్తాం, మీరు ఇక్కడ ఉండుర్రి, మీరు ఇక్కడ ప్రార్థన చేసుకురని యేసయ్య అంత దూరం పోయి ప్రార్థన చేసుకున్నాడు. యేసయ్య వచ్చే వరకు ఏం చేస్తుర్రు? మంచిగా నిద్రపోతురు, గురు కొడుతురు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంది? మీరు కొంచెం సేపు అయినా మెలుకొని ఉండలేరా? మీరు కొంచెం సేపు అయినా మెలుకొని ఉండలేరా? మెలుకోగలిగి ప్రార్థన చేయండి. ఎందుకు? శోధనలో ప్రవేశించకుండానట్లు మెలుకోవగలిగి ప్రార్థన చేయండి. ఆ కాలం ఎప్పుడొచ్చునో తెలియదు, ఆ గడియ ఎప్పుడొస్తుందో తెలియదు, మనిషి కుమారుడు ఎప్పుడొస్తాడో తెలియదు. కను రెప్పపాటున వస్తాడు. వచ్చేవాడు చెప్పిరాడు, వస్తున్నా చిన్నప్పటి నుంచి వింటున్నా నేను, వస్తాడు యేసయ్య అని. అవులే, నువ్వు విన్నావు చిన్నప్పటి నుంచి? ఆయన ఇప్పుడు ఆయన వయసు 60 దాటింది, చిన్నప్పటి నుంచి వింటాడు ఆయన కూడా. వస్తాడు యేసయ్య, వస్తాడు, సిద్ధంగా ఉన్నావా? ఈ ప్రసంగాలు ఎన్నో విన్నాం మనం. ఆయన ఇంకో వస్తలేడు. ఎందుకు? నువ్వు ఇంకా మారాలి, ఇతరుల గురించి నువ్వు ప్రార్థన చెయ్యాలి, నువ్వు మారి ఇంకొకరి గురించి మార్పు కోసం ప్రార్థన చేయాలి. అందరూ అంతటా మారు మనసు పొందితేనే యేసయ్య ఈ లోకానికి వస్తాడు మనల్ని తీసుకుపోవడానికి. ఇప్పుడు చెప్పండి, యేసయ్య తొందరగా రావాలా, ఆలస్యంగా రావాలా? ఆలస్యంగా రావాలా? అందరూ మారాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. యేసయ్య నువ్వు తొందరగా రాని ప్రార్థన చేయి, అందరు మార్పు కోసం ప్రార్థన చేయి. వాళ్ళు మారుతారు, యేసయ్య వస్తాడు, బస్ అయిపోతుంది. హల్లెలూయా, అవునా కదా? ఇప్పుడు ఎన్ని అయినాయి? 3 అయినాయి. ఏం చెప్పినా? మొదటి మాట నీ ప్రవర్తన విషయమై జాగ్రత్త. రెండో మాట
వినటంలో జాగ్రత్త. మూడవది ప్రార్థన చేయటంలో జాగ్రత్త. ఇప్పుడు నాలుగవది మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరంలోను వీధులలోను చేయులాగున మీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. 6వ అధ్యాయంలో మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడండి. అట్లా ఒకవేళ జాగ్రత్త పడకపోతే పరలోకమందున్న మీ తండ్రి ఎదుట మీకు ఫలము మీరు పొందరు అనేది చూస్తున్నాం. ఓకే, అట్లా ఎవరు చేస్తారు మరి? అందరికి కనబడవాలని ఎవరు చేస్తారు? అందరికి తెలవాలని ఎవరు చేస్తారు? వేషధారులు చేస్తారు. అవునా? వేషధారులు ఏం చేస్తారు? ఇగో మేము ఇంత సహాయం చేసినాం, మేము ఇంత ఇచ్చినాం అని ఫోటోలు దిగి ఫ్లెక్సీలు వేసుకొని, పేపర్లు వేసుకొని, టీవీలు వేసుకొని 10 మందికి తెలవాలి మేము సహాయం చేసినాం, మేము ఇచ్చినాం అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? మా పేరు చెప్తలేరు, మేము ఇచ్చినాం కదా, మా పేరు ప్రకటిస్తలేరు అనుకునే వాళ్ళు ఉంటారు. మందిరంలో కూడా ఉంటారు. ఉదాహరణకు నేను ఇంతకుముందు ఒకసారి చెప్పిన, చర్చికి ఫ్యాన్ ఇచ్చిండట ఒక ఆమె. ఫ్యాన్ ఇచ్చి ఫీడ్ చేసిందట. ఇక్కడ పాస్టర్కి ఫ్యాన్ లేదని చెప్పిందట. అయ్యగారు ఫ్యాన్ అయితే ఇచ్చినా కానీ దాన్ని స్విచ్ మాత్రం వేయొద్దన్నదట. అరే, ఇక ఫ్యాన్ ఇచ్చేం లాభం అండి? ఫ్యాన్ ఉన్నదే గాలికి, పాస్టర్కి గాలి రావాలని ఫ్యాన్ ఇత్తివి, మళ్ళీ స్విచ్ వేయొద్దంటే ఏమన్నట్టు? అయితే ఎందుకు వేయొద్దన్నదంట ఆమె అంటే, ఈ 3 రెక్కల మీద పేర్లు రాసిందట. పలానా స్పాన్సర్, పలానా అని. ఇప్పుడు ఫ్యాన్స్ ఇచ్చేసిన వాడికి పేరు కనబడుతుందా? అందుకే ఆమె బాధ ఏంటంటే, నా పేరు కనబడాలి, అందరూ చూడాలి, అందరూ నేను ఇచ్చినని తెలియాలి. అందుకే నువ్వు ఫ్యాన్స్ ఇచ్చేస్తే తిరుగుతుంది, ఈ పేరు కనబడదు కదా. అయ్యగారు నువ్వు స్విచ్ చేయొద్దు అంటే ఏమన్నట్టు? ఇక అంటే నువ్వు ఏంటిది? నువ్వు అందరికి కనబడాలని చేస్తున్నావు అని అంటే నువ్వు ఏ గుంపులో ఉన్నావు చెప్పాలి. మీరు వేషధారి గుంపులో ఉన్నావు. చాలా మంది దేవుని సన్నిధి కూడా సహాయం చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళు కూడా పేరు ప్రకటించబడితే బాగుండని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒకవేళ పేరు చెప్పకపోతే అంటారు, అయ్యగారు నేను ఇంత సహాయం చేస్తే నా పేరు చెప్పలేదు స్టేజ్ మీద. పేరు చెప్పించుకోవలసిన వారు ఎవరు అని అంటే వేషధారులు. పేరు చెప్పకపోతే ఫీల్ అవుతారు వీళ్ళు. పేరు వద్దయ్యా, నాకు ఎక్కడ ఉండాలి పేరు? అక్కడ ఉండాలి. దేవుడికి తెలిసిన దాన్ని నేను ఎంత ఇచ్చినో అనేవాళ్ళు తక్కువ మంది. ఇప్పుడు చెప్పండి, మీరు ఇచ్చినది ఏదైనా కానుకుంటే ఈడొచ్చి చెప్పాలా? ఇప్పుడు నేను చెప్తే మీరు ఫీల్ కాకుండా ఉంటారు. చెప్పకపోతే ఏమవుతుంది? చెప్పకపోతే మీరు ఏమనుకుంటారు? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు నేను చెప్పలే, మీరు కొద్దిగా కానుక ఇచ్చిర్రు, మందిరంలో పని ఉన్నదని అనుకోండి. మీరు కొద్దిగా కానుక ఇచ్చిర్రు, అయ్యా ఈ పైసలతో ఏమన్నా గోను అని ఇచ్చినవు, అయ్యా ఇగో నేను ఈ గోడకు పైసలు ఇస్తానా, ఇటుకకు పైసలు ఇస్తానా, లేకపోతే సిమెంట్ బ్యాగ్ ఇస్తానా అని నువ్వు ఇచ్చినావు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ వచ్చి ఫలానా బ్రదర్ ఈ విధంగా మనకు 2000 కానుక ఇచ్చాడు, ఫలానా సిస్టర్ 3000 ఇచ్చింది అని నేను ఇక్కడ పేర్లు చదవాలి. అట్లా చదివితే మీకు మంచిది. చదవలేదనుకో, ఇప్పుడు ఏమంటారు? చూసినావా, పాస్టర్కు ఇచ్చినాం కానీ ఏనాడు కూడా నా పేరు చదవ స్టేజ్ మీద, ఏ రోజు కూడా నా పేరు చెప్పలేదు. ఇట్లా అనుకునే వాళ్ళు ఎవరు చెప్పుర్రి? గట్టిగా చెప్తలేరు మీరు. ఇప్పుడు చెప్పుర్రి, మీ పేర్లు చదవన్నా? చెప్పాలా వద్దా? మీ పేర్లు చెప్పరు. మీ పేర్లు చెప్పా నేడా? దేవునికి తెలిస్తే సరిపోతుందా? అందరికి తెలియాలా? దేవునికి తెలిసి ఉంటే చాలమ్మా. మనం ఎంత ఇచ్చినాము, దేనికి ఇచ్చినాము అనేది ఆయన దృష్టిలో ఉంటే చాలు.
వీడికి వచ్చి పేరు చదివించుకోవాల్సిన అవసరం లేదు. నువ్విస్తే దేవునికి తెలుస్తుంది, దేవుడు ఇంకొకరి హృదయంలో ప్రేరేపణ కలిగిస్తాడు, వాళ్ళు కూడా ఇస్తారు. అంతే తప్ప మా అయ్యగారు మా పేరు చదవపాయ అని ఫీల్ కాకుర్రి. చదవమంటే చదువుతాను, అదేం లేదు. కానీ మీరు ఎక్కడ ఏ గుంపులో ఉంటారట? అందుకనే ధర్మం చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా ఇచ్చేటప్పుడు అందరికి కనబడాలని చేయకుర్రి. మీరు ఇచ్చింది దేవునికి తెలుస్తుంది, అది చాలు. కావున వేషధారులు సమాజ మందిరంలో వీధులలో చేయలాగున నీవు మీ ముందర బూర ఊదించుకోవద్దు. మీరు ఇచ్చిరని చెప్పి అందరికీ ప్రకటన చేయాలని చెప్పుకోకండి. దానికి ఒక సమయం వస్తుంది, సందర్భం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇలా 2 ఫ్యాన్లు తిరుగుతున్నాయి. ఈ ఫ్యాన్లు ఎవరు ఇచ్చారా, బాగున్నాయని ఎవరిని అడిగిరు అనుకో, అప్పుడు చెప్తాం ఎవరిచ్చిరు అని చెప్తాం మనం, అవునా కాదా? ఒకవేళ దీని గురించి ప్రస్తావన రాలేదనుకో చెప్తామా? కాబట్టి మీరు ఇచ్చినటువంటి వస్తువు ఇక్కడ కనబడినప్పుడు అదే మీ గురించి సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా. అదే మీ పేరు ప్రకటిస్తుంది. అంతేగాని ప్రత్యేకంగా పాస్టర్గా చెప్పాలని కోరద్దు. అదే మీ పేరు ప్రకటిస్తుంది. ఎంత వచనం చదువుకున్నాం మనం? 4 వచనాలు అయిపోయినాయి కదా. ఓకే, నువ్వు ఇచ్చిన ధర్మం 3వ వచనం. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. అట్లయితే రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. ఇక్కడి వరకు ఓకే. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకండి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకండి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. హల్లెలూయా. ఉపకారం చేయాలి, ధర్మాలు చేయాలి, దేవునికి ఇష్టమే అవి. కానీ చేసి ప్రకటింపబడాలి అని మాత్రం అనుకోకండి. అది దేవుని దృష్టిలో ఉంటది అనేది విషయం తెలియజేస్తున్నా. ఇప్పుడు చెప్పండి, దేని విషయం జాగ్రత్తగా ఉండాలి? ధర్మములు నీతి కార్యములు చేసేటప్పుడు మనుషులకు కనబడవలని చేయకుండా మీరు జాగ్రత్త పడండి. ధర్మాలు చేసేటప్పుడు, నీతి కార్యాలు చేసేటప్పుడు, సహాయం చేసేటప్పుడు మనుషులకు తెలియాలని చేయకండి. అట్లా చేసేవారు వేషధారులు. ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అనేది చెప్తున్నాను. ఇప్పటికి ఎన్నైనాయమ్మా? 4 విషయాలైనాయి. ఇంకా చాలా విషయాలని వచ్చే వారం మాట్లాడుకుందాం. హల్లెలూయా. ఈ 4 విషయాలు చెప్తారా ఒక్కొక్కటి? మొదటిగా నీ ప్రవర్తన విషయమై జాగ్రత్తగా ఉండు. 2వది వినుటలో జాగ్రత్తగా ఉండు. 3వది ప్రార్థనలో జాగ్రత్తగా ఉండు. 4వది ధర్మములు నీతి కార్యములు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండు అనే విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను వచ్చే వారము దీన్ని కంటిన్యూ చేస్తా. మనం చదువుకున్నటువంటి లేఖన భాగం మొదట ఏం చదువుకున్నాం? సామెతలు 19:16. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది టైటిల్. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చిపోతాడు. అందుకని మన ప్రవర్తన ఏందో మనం చూసుకుందాం. పక్కోని గురించి అవసరం లేదు నీకు. పక్కోడు వస్తలేడండి, వాడు వస్తాడు, నువ్వు రా. పక్కోడు బాగలేడండి చెప్పొద్దు. నాకు దేవునికి తెలియదా? ఆయన గురించి తెలుస్తుందా లేదా? దేవునికి పక్కల గురించి దేవునికి తెలుసా లేదా? చెడిపోయే వాళ్ళ గురించి దేవునికి తెలుసా లేదా? తెలుసు. ఆయనకు కొంతకాలం విడిచిపెడతాడు. తప్పిపోయిన కుమారుని స్టోరీ మీ అందరికి తెలుసు. తండ్రి విడిచిపెట్టిండు, పోయిండు, తిరిగిండు, అంతా పోగొట్టుకున్నాడు. ఆఖరికి ఎవరు దిక్కారు? మళ్ళొచ్చి అయ్యా నన్ను క్షమించయ్యా అని అన్నాడు. నీ కుమారుని లెక్క కాకుండా నీ పనివారిలో ఒకరిగా నన్ను చేర్చుకో. ఎందుకయ్యా? కుమారుని స్థానం పోగొట్టుకుంటావా నువ్వు? పోగొట్టుకోకు. తప్పిపోయేవాడు తప్పకుండా తిరిగి వస్తాడు. వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. నీ ప్రవర్తన మాత్రం జాగ్రత్తగా చూసుకుందాం. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుందాం. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం.